హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి కొత్త నవల ముగ్ధ చూద్దాం. జీవితం కొందరికి విశాలమైన ఆకాశం, మరికొందరికి ఉరకల పరుగుల విశాలమైన సముద్రం. జీవితం కొందరికి లేత బుగ్గ మీద కన్నీటి చుక్క, మరికొందరికి పున్నమి వెలుగుల్లో పూల మొక్క. జీవితం కొందరికి కనబడని కంటి కాటుక, మరికొందరికి సప్త స్వరాల్ని కాళ్లకు కట్టుకున్న బంగారు పట్టీల సంధ్య వెలుగు. పురుషుడికైనా స్త్రీకైనా బతుకు నిండు సున్నా దగ్గరే ప్రారంభమవుతుంది. బాల్యం, అస్పష్టపు జ్ఞాపకాలు, పెరుగుదల, మర్చిపోలేని వాతావరణం. యవ్వనం, కలలు, ఆశలు, ఆకాంక్షలు జడివానలా ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ. పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం ఒక అధ్యాయమైతే పెళ్ళైన తర్వాత మరో అధ్యాయం ప్రారంభమవుతుంది. వ్యామోహం, పిల్లలు, అస్పష్టపు దారిని సరైన దారిగా మార్చుకోవడానికి చేసే విశ్వ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలాలు, విఫలాలు, భోగాలు, త్యాగాలు, యోగాలు, చివరికి రోగాలు మనిషిని చివరి వరకు అంటి పెట్టుకునే ఉంటాయి. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మెరుపులు, ఎన్నెన్నో మసకలు. క్షణక్షణం ఉద్వేగం, క్షణక్షణం ఉల్లాసం, క్షణక్షణం ఉత్సాహం, క్షణక్షణం ఉచ్ఛ్వాసం. ఈ 4 దారంట్ల ఊపిరి బిగబట్టుకుని నడిచే మనిషి చివరి కేంద్రం మళ్ళీ బిందువే. నిండు సున్నా దగ్గర ప్రారంభమయ్యే జీవితం ఫలించిందనడానికి సంకేతం ఒక్కటే: సార్థకత, సఫలత, ఆశ, దీక్ష కలగలిసి ఒక్కటై ఆ సున్నాకి ముందు చేరాయా, వెనక చేరాయా? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఇదొక అనంతం. ఆ అనంతంలో ఒక చివరే ముగ్ధ. ఆ అమ్మాయి ఆనందంతో గుప్పెడు ముద్దుల్ని గాల్లోకి విసిరింది. అవి అలల్లా ప్రేమకు పవిత్రమైన చిహ్నమైన ఆగ్రాలోని తాజ్మహల్ పాలరాతి గోడలకు రాసుకుని, హైదరాబాదులోని ప్రణయ దేవత భాగమతి మనోస్మృతి చార్మినార్ రుజువుల్ని తాకి, రాజమండ్రి గోదావరి తేట నీటి తెరచాప మీద ప్రయాణించి, కర్నూలు కొండారెడ్డి బురుజును లతలా అల్లుకుని కదిలి, పుల్లంపేట గులాబీ పరిమళాల్లో మునిగి, శ్రీకాళహస్తి స్వర్ణముఖిలో తేలి, కార్వేటి నగరం కోట గోడల మీద వాలి, శ్రీకృష్ణదేవరాయల చెరువు గట్టి మీద సేద తీరి, తిరుపతి కొండల మాటున దాగిన అపురూపమైన శిల్ప తోరణాన్ని మెత్తగా స్పృశించి, చంద్రగిరి కోట ప్రాంగణంలో ఉన్న కొలను పాయల్లోంచి బయటకొచ్చి, అక్కడే ఉన్న రక్త పలాస పుష్పాల్లా మారిపోయి, అంతలోనే ఎండిన పువ్వుల్లా జలజల కిందకు రాలిపోయాయి. ఆ అమ్మాయి పేరు ముగ్ధ. ముగ్ధ నల్లగా ఉంటుంది, అయినా ముగ్ధ బాగుంటుంది. బాపు బొమ్మల ఒయ్యారంగా, నండూరి ఎంకిలా బాగుంటుంది. సన్నగా, పొడవుగా ఉంటుంది. ఆ అమ్మాయి అంతంత కళ్ళల్లోంచి ఆనందం, ఆశలు కలబోసి తొంగి చూస్తున్నాయి. పొడవాటి ఒత్తైన తెలుగు జడ ఆ అమ్మాయి సొత్తు. ఆ అమ్మాయి నవ్వు కూడా చాలా అందంగా ఉంటుంది. నిరాశతో చచ్చిపోవడానికి వెళుతున్నవాడు ఆ అమ్మాయి నవ్వును చూస్తే తిరిగి వచ్చేసి చక్కగా ఓ అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటాడు. ఎంత బావుందో చంద్రగిరి కోట! విప్పారిన కళ్ళతో ఇటుక రంగులో కనిపిస్తున్న ఆనాటి చంద్రగిరి కోటను ఆశ్చర్యంతో చూస్తూ అంది ముగ్ధ. ముగ్ధతో పాటు అక్కడ మరికొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరూ తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టూడెంట్స్. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఖరి పరీక్ష రాసి ఆనందంగా విడిపోయే ముందు, స్వంత ఊళ్ళకు వెళ్లపోయే ముందు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటను చూడ్డానికి వచ్చారు. పుట్టపర్తి దేవాలయంలా ఉంది కదూ కోట, మెట్లెక్కుతూ అంది సురభి. తల్లి, ఇక్కడ కూడా నీ దేవాలయాల గోలైనా? నువ్వు పూర్వజన్మలో భక్తుడు వీరాబాయితో సతీ సక్కుబాయివో అయ్యుంటావు జోకేసింది అలక. పోనీ దానికి దైవభక్తైనా ఉంది, నీకదీ లేదు గదే. ఎప్పుడు అబ్బాయిలు గోలీలే కదా. నీకు హీమ్యాన్ కనపడగానే హై పిచ్లో ఉంటావు గదా. ఓరకంట అలక వైపు చూస్తూ అంది నీలిమ. కుర్రాళ్ళను తక్కువగా చూడకోయ్. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు. బాలచందర్ సినిమాలో పాట వినలేదా? ఎప్పుడు సీతారామ కళ్యాణం,
లవకుశ, పాదుక పట్టాభిషేకం సినిమాలు 2 సార్లు చూసే నీకేం తెలుస్తుందిలే కుర్రాళ్ళ గురించి. కుర్రాళ్ళంటే వరల్డ్లో ఫ్యాషన్స్, కుర్రాళ్ళంటే వరల్డ్లో సెన్సేషన్స్. అవసరమైతే వాళ్ళు నిప్పు కణికలు. కుర్రాళ్ళ శక్తి నీకేం తెలుసు? అలక ఉక్రోషంగా అంది. వాళ్ళు 5 బ్రిగేడర్స్ అని నాకు తెలుసు గాని నేను మాట్లాడింది నీ గురించి మహాతల్లి. నీలిమ జవాబిచ్చింది. ముందు నీ గురించి ఆలోచించుకో, తర్వాత దాని గురించి. ఏం అబ్బాయిలను చూస్తే తప్ప, ప్రేమిస్తే తప్ప? కోపం వచ్చింది అలకకు. ప్రేమించు తల్లి, ప్రేమించు. ప్రతి అడ్డమైన వాడిని ప్రేమించు. నేనేం కాదన్నానా? అడ్డొస్తానా? ఫ్రెండు అని చెప్తున్నాను. సుఖాల కోసం ఆలోచన లేకుండా పరిగెత్తే ప్రతి ఆడపిల్ల ఎలా అవుతుందో మన కళ్ళెదురుగా ఎన్నో ఉదంతాలున్నాయి. హిందీ నటి రేఖ, మార్లిన్ మాంద్రో, పామెల్లా బోర్డెస్, పర్వీన్ బాబీ, ఎంతోమంది వాళ్ళ జీవితాలను చూడు. పండులా ఆకర్షణీయంగా కనిపించిన ఆ జీవితాలకు రెండో పక్క చూడగలిగితే ఎంతో విషాదం, అంతులేని ఆఘాతం. నీకు కావలసింది అదా? ఆ జీవితమే నీకు కావాలని అనుకుంటున్నావా? నిన్న దేవుడు కూడా మార్చలేడు. కాస్త సీరియస్గా తన కోపాన్ని వెళ్ళగక్కింది అలక. నీలిమ, ముగ్ధ, సురభి వినండి. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను. నా లైఫ్ యామిషన్ ఏంటో నీలిమ నన్ను బాగా అబ్జర్వ్ చేసింది. నీలిమ చెప్పింది కరెక్టే. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడే ఫస్ట్ టైం రేఖ ఫోటోని చూశాను. రాను రాను రేఖ గురించి తెలుసుకున్నాను. రేఖ నా ఆరాధ్య దైవం. బతికితే రేఖలా బతకాలి. మార్లిన్ మాన్రో ప్రపంచాన్ని గజగజలాడించాలి. పాముల్లా, బోర్డెస్లా సెన్సేషన్ క్రియేట్ చేయాలి. కామసూత్ర కండోమ్స్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పూజా బేడీ లాగా ఆమె తల్లి ప్రతిమా బేడీ కూడా ఒకప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసా? అలా ఉండాలి. సెన్సేషన్ లేనిదే ప్రపంచం లేదు. నిత్యం రంగురంగుల ప్రపంచంలో బతకాలంటే, నిత్యం ఆకర్షణల వలయాల్లో అద్భుతంగా తిరగాలంటే లక్షల కళ్ళు నన్ను వాచ్ చేస్తుండాలి. పేపర్లు, పత్రికలు నా చుట్టూ నేను క్రియేట్ చేసే న్యూస్ని ప్రచారం చేసుకుంటూ తిరగాలి. నా కనుచూపు, నా కదలిక, నా మాట, నా అడుగు వెనక్కడు నేనెక్కడుంటే అక్కడ యువతరానికి ఒక థ్రిల్ ఉండాలి. ఇది నా డ్రీమ్ కాదు, అతి త్వరలో నేను నిజం చేసుకోబోయే వాస్తవం. దానికోసం నేనేమైనా చేస్తాను. అందుకోసమే నా వేట. దేనికైనా ఒక పూత కావాలి. ఆ సపోర్ట్ కోసమే దేనికైనా ఒక ఊత కావాలి. ఆ సపోర్ట్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. చాలా ఆవేశంగా, ఉద్వేగంగా చెప్పింది అలక. అలా ఫైర్ అయిపోకే తల్లి. మనిషి అన్నాక ఏదో ఒక కేజీ అయినా అజ్ఞానం ఉంటుంది కదా. ఆ అజ్ఞానంతోనే నీలిమ వాగింది. నీ ఐడియాలజీలు మాకు తెలియకనా? కోటను చూడడానికి వచ్చావా, కోట్లాడుకోవడానికి వచ్చావా? పదండి పదండి. ఆ మాటతో ఆ టాపిక్ ఆగిపోయింది. అమ్మాయిలు, ఆ వెనక అబ్బాయిలు కొంతమంది కోట వెనుకనున్న కొండెక్కారు. మరికొంతమంది రాణిమహల్ వైపు నడిచారు. ముగ్ధ, సురభి, అలక, నీలిమ రాణిమహల్లోకి అడుగు పెట్టారు. ఆ వెనుక బాడీగార్డుల కొంతమంది అబ్బాయిలు. ఏవేవో జోకులు, అల్లరి. నీలిమ హ్యాండ్ బ్యాగ్లోంచి కెమెరా తీసి ఫోటోలు తీస్తోంది. ఓ అరగంట తర్వాత అందరూ కిందకి దిగారు. రాణిమహల్ వైపు నడిచి అక్కడ ఒక పావుగంట గడిపి పాడుబడ్డ అప్పటి ఉద్యానవనం దగ్గరకు వచ్చారు. అక్కడకు కొంచెం దూరంలో నీళ్లు లేని ఒక కొలనుంది. అక్కడున్న కాగు చెట్టు కింద కూర్చున్నారు. ఇంత పెద్ద కోటకు ప్రహరీ గోడే లేదు చూసావా? తాను అద్భుతమైన విషయాన్ని కనుగొన్నట్లుగా అంది సురభి. నిజమేనే, ఎందుకు లేదు? ఆశ్చర్యం వ్యక్తం చేసింది నీలిమ. మన హిస్టరీ మేడంని అడగాలి. గోడ ఎందుకు లేదో తెలుస్తుంది అలక అంది. ఆవిడ్ని అడుగుతావా? ఇంతే సంగతులు. ఉన్న పిసర హిస్టరీ జ్ఞానం అటకెక్కిపోతుంది. ఎవరైనా పరిశోధకుల్ని అడిగితే ఎందుకు లేదో తెలుస్తుంది అంది నీలిమ. పాపం హిస్టరీ మేడం మంచి ఆవిడేనే, జాలిపడుతూ అంది సురభి. మంచి ఆవిడే, నేను కాదన్నానా? ఆవిడ చదువుకున్న హిస్టరీ ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ పరిశోధనలన్నీ ఆవిడ భర్త శ్రీధర్ చుట్టూరా తిరుగుతున్నాయి తప్ప ఆవిడకు మరో జాసే లేదు చెప్పింది నీలిమ. ఏం? అడిగింది ముగ్ధ ఆసక్తిగా. నీకు తెలీదా?
చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలే. నాకు మాత్రం హిస్టరీ మేడం కనిపించగానే వాళ్ళ ఆయనే గుర్తుకొస్తాడనుకో పాపం. ఆయన ఏదో సైంటిస్ట్ అట, ఎప్పుడూ పరిశోధనలే. ఆయనకి ల్యాబొరేటరీయే ఇల్లు, బెడ్రూము వాళ్ళ పిల్లలకి లేకపోవడానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఆయన రీసెర్చ్ పేరుతో ల్యాబొరేటరీలో ఉండిపోయి అమ్మాయిలతో కాలక్షేపం చేస్తున్నాడని మన హిస్టరీ మేడంకి అనుమానం. మన సురభికి ఆయన బాగా పరిచయం. ఏమే, ఆయన గురించి చెప్పావే పాపం? నీలిమ సురభి వైపు చూసి అంది. నిజంగా ఆయన సబ్జెక్ట్లో జీనియస్సే. ఆయన ఎదురుగా కూర్చుంటే ఒక ఐన్స్టీన్ ముందు, ఒక ఫ్రాయిడ్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది. మన డౌట్స్ని ఎంత సులభంగా క్లియర్ చేస్తారో తెలుసా? రేర్ అండ్ ఎన్చాటింగ్ పర్సనాలిటీ. ఐ లైక్ హిమ్, సురభి చెప్పింది. ఐ లైక్ హిమ్. ఆహా, అమ్మగారు ఆ పరధ్యానం క్యాండిడేట్ని లైక్ చేస్తారన్నమాట. అయితే ఇందులో ఏదో గూడుపుటాని ఉందన్నమాట. అలక వెక్కిరింతగా అంది. గూడుపుటాని కాదే, పిచ్చి మొద్దు. లైకింగ్కి లవ్వింగ్కి తేడా తెలీదు. ఏం ప్రేమిస్తే తప్ప? చెప్పు, ఆయనకేం ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడు. సపోర్ట్ చేస్తూ అంది సురభి. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.